చదువుని చదువుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న సరిగ్గా చదువు రాదు. అప్పుడే వాళ్ళ నాన్న పొలం పని చేసి ఇంట్లోకి వచ్చాడు, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వస్తే అతడు పుస్తకం తీసి భూమి గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను అని చదువుతున్నాడు. రే, నాకు చదువు రాకపోయినా భూమి ఎలా ఉంటుందో నాకు తెలుసురా, ఎవడరా నీకు చెప్పింది భూమి గుండ్రంగా? నాన్న నా పుస్తకంలో ఏంటా పుస్తకం తప్పు రాస్తా ఉంటారు మీ పుస్తకాల్లో, నాకు తెలుసు భూమి గుండ్రంగా లేదు బల్లబరుపుగా ఉంది అన్నాడు. ఇంకోసారి గుండ్రంగా ఉందంటే నీకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి పొలానికి తీసుకెళ్ళి చదివిస్తే భూమి గుండ్రంగా ఉన్నామంటావా అని తిట్టాడంట. సరే సరే భూమి బల్లపరుపుగా ఉండను, భూమి బల్లపరుపుగా ఉండని చదివాడు. స్కూల్లోకి వెళ్ళాక టీచర్ అడిగారంట, రే భూమి ఎలా ఉంటుందంటే భూమి బల్లపరుపుగా ఉండను. ఎవడరా ఆన్సర్ చెప్పింది? లేచని ఒక బెత్తం పెట్టి ఆవిడ కొట్టి, ఎవడరా నీకు చెప్పింది భూమి బల్లపరుపు? నీకు పుస్తకం ఉంది కదా, పుస్తకంలో ఏముంటే అది చదువు, అదే నేర్చుకో, అంతేకాని నేను చెప్పింది నేర్చుకోవద్దు, పుస్తకంలో ఉన్నదే నువ్వు నేర్చుకుంటేనే పరీక్షలో పాస్ అవుతా అన్నాడు. సరే మాస్టర్ అన్నాడు. ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి చదువుతుంటే ఈ లోపల మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చాడంట. ఇంట్లో భూమి పల్లపరుపుగా ఉండను, స్కూల్లో గుండ్రంగా ఉండను, ఇంట్లో భూమి పల్లపరుపుగా ఉండను, స్కూల్లో గుండ్రంగా ఉండను చదవటం మొదలుపెట్టాడంట. మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది ఏంటి? దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం. తండ్రికి తెలీదు, అతనికి చదువు లేదు కాబట్టి అసలు ఏంటనేది తెలియదు. కానీ టీచర్ ఏం చెప్పారంటే నువ్వు పుస్తకంలో ఉన్నది చదివితేనే పాస్ అవుతావన్నారు. అదేవిధంగా దేవుడు మనకిచ్చిన దేవుని గ్రంథాన్ని చదివినప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా. అంటే ఈ దేవుని గ్రంథం ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఏం చేస్తుంది? పరిశుద్ధులుగా చేస్తుంది. మనము పిల్లలు చిన్నప్పుడు 3వ క్లాస్ 3 సంవత్సరాలు రాగానే పిల్లలు బాగా ఎదగాలి, బాగా చదువుకోవాలని అందరం అనుకుంటూ ఉంటాం. అని ఫస్ట్ పిల్లల యొక్క టీచర్ ఎవరు? తల్లి అనమాట. పిల్లలకి చిన్న చిన్న అక్షరాలు నేర్పిస్తుంది, అవి ఇవి అన్నీ నేర్పిస్తూ ఉంటుంది ఇంట్లో. ఎందుకు? స్కూల్లోకి వెళ్ళి వాడు మాస్టర్ అడగకముందే వీడు చెప్పాలని చెప్పి నేర్పిస్తూ ఉంటారు. మా పిల్లలకి అంతే, వాళ్ళు స్కూల్కి వెళ్ళకముందే వాళ్ళు చదవటం అనేది మేము ఇంట్లోనే నేర్పించేసాం అన్నమాట. అలా మనం కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా దేవుని యొక్క రాజ్యంలో మనం ముందుకు వెళ్ళాలంటే మన యొక్క పాఠశాల దేవుని మందిరం. హల్లెలూయా. మన యొక్క పాఠశాల దేవుని మందిరం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడి యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మనతో మాట్లాడి మనం ఏ విధంగా పరలోకానికి వెళ్ళాలి, మనకి ఈ యొక్క జీవన పోరాటంలో ఎక్కడెక్కడ ఏం అడ్డొస్తాయి, ఏమి స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, ఆ స్పీడ్ బ్రేకర్ని ఎలా తొలగించి వెళ్ళాలి, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం శ్రద్ధగా చదువుతామో, ధ్యానం చేస్తామో, మనము మన గమ్యమైన పరలోకానికి చేరుకుంటాం. హల్లెలూయా. మనం ఒకటే నేర్చుకోవాలి, మన గమ్యం ఏంటి? పరలోకం. సరే, మనం పిల్లలు పుట్టంగానే మా అబ్బాయి ఇలా చదవాలి, అలా చదవాలి, బాగా పెరగాలి, మంచిగా నాకంటే ఎక్కువగా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. నేను యవన ప్రాయంలో ఉండగా హార్మోనియం వాయించేవాడు. హార్మోనియం తెలుసా? ఈ కీబోర్డ్ ఒక చేత్తో ఇట్లా ఇట్లా దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి, ఇంకో చేత్తో వాయించాలి. నేను ప్లే చేసేవాడిని, హార్మోనియం ప్లే చేసేవాడిని. ఆ తర్వాత నాకు ఒకళ్ళు చిన్న కీబోర్డు ఇచ్చారు. ఇస్తే అది వచ్చాక కూడా నేను 2 చేతులతో ప్రాక్టీస్ చేయాల, ఒక చేత్తోనే. ఎందుకంటే ఒక చెయ్యి అలవాటు అయిపోయింది. 2వ చేత్తో నేను మొదలు పెట్టా కానీ అయినా దీనికి రెస్ట్ ఇద్దాంలే అని దీంతో ఏంటంటే అప్పుడప్పుడు మ్యూజిక్ మార్చుకొని ఇదే ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ తర్వాత మా అబ్బాయికి నేర్పించాం. ఒక 4 రోజులే ఒక చోటికి వెళ్ళాడు, ఒక మందిరంలో పెడితే అక్కడే ఉండి నేర్చుకున్నాడు. వాడు 4 రోజుల్లోనే 2 చేతులతో ప్లే చేయటం మొదలు పెట్టాడు. కార్డ్స్ వేసి పాటలు వేయటం. వాడు వచ్చి చూడంగానే నాకు చాలా సంతోషిస్తుంది. అబ్బా, 4 రోజుల్లో వీడు నేర్చుకున్నాడు, నాకంటే బాగా వాయించాడని సంతోషం వేసింది. హల్లెలూయా. అదేవిధంగా యేసయ్య తన బిడ్డలు తన వాక్య ప్రకారం నడిచి
తన యొక్క పోలికలో ముందుకు సాగాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఆది కాండంలో దేవుడు ఏం చెప్పాడంటే ఒక మాట, ఆది కాండము మనకి చాలా సమయం ఉంది కాబట్టి ఆది కాండం నుండి ప్రకటన వరకు వెళ్తాను. హల్లెలూయా. ఆది కాండం 1వ అధ్యాయము 27వ వచనం నుండి చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా ఎవరిని చేశాడు? ఆదాము ఇంకా అవ్వ. ఆదాము చేసి ప్రకటెముకలోండి అవ్వని చేశాడు. స్టార్టింగ్ లోనే దేవుడు ఆదాముకి ఏమి ఇంజెక్షన్ ఇచ్చాడు? ఎనస్థీషియా ఇచ్చాడు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు వచ్చింది కాదు, ఆ రోజుల్లోనే ఉంది. అప్పుడే ఆపరేషన్ చేశాడు ఆయన. ఆపరేషన్ చేసి ఎముక బయటికి తీసాడు. హల్లెలూయా. ఇవాళ ఏదో కొత్తగా వచ్చినాయి కాదు ఇవన్నీ. అయితే స్త్రీని గాను పురుషుని గాని వాళ్ళని సృజించాడు. వాళ్ళని సృజించి ఏమని ఆశీర్వదించాడంటే ఆయన, దేవుడు వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యం ఇచ్చాడు. కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయన ఏం చేశాడంటే ఆదాము అవ్వని చేసి వాళ్ళని ఆశీర్వదించాడంట. ఏ విధంగా ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనండి అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు సమస్తాన్ని కూడా సృష్టించి దాని మీద మొత్తం అధికారం కూడా ఎవరికి ఇచ్చేశాడు? ఆదాము అవ్వలకి ఇచ్చేశాడు. వాళ్ళని ఆశీర్వదించి, ఇదిగో మిమ్మల్ని ఆశీర్వదించా, ఇక నెక్స్ట్ మీదే ఆలస్యం, నాదేం లేదు, మొత్తం మీకు ఆశీర్వాదమే ఇచ్చేసానని చెప్పాడు అనమాట. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అన్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది ఫలిస్తారు. ఏ విధంగా ఫలిస్తారు? ఒక సంవత్సరం చూస్తే 4 సంవత్సరాలతో వాళ్ళని చూస్తే గుర్తుపట్టలేకుండా ఉంటారు. కానీ మనం అలా ఫలించకూడదు. దేవుడు చెప్పిన విధంగా మనము ఫలించాలన్నమాట. హల్లెలూయా. అయితే మీరు అనొచ్చు, మరి ఆ రోజే దేవుడు ఆశీర్వదించాక ఇంకా మాకు ఈ శ్రమలు ఎందుకని? దేవుడు అన్ని చెప్పాడు, కానీ చివరిలో ఒక మాట చెప్పాడు అనమాట. వాళ్ళకి ఒక మంచి ఏదైనా తోట వేసేసి అందులో పెట్టేసి మీరు ఇక్కడున్న అన్ని హ్యాపీగా తినండి అన్నాడు. కానీ ఈ ఒక్క చెట్టు పండు మాత్రం మీరు తినద్దు అన్నాడు. చూడండి, అది 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంటది. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, మీరు వాటిని తినుదినమున నిశ్చయముగా చత్తెదవని నరునికి ఆజ్ఞాపించాను. అది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాను, ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్పేసి ఆయన ఇచ్చేసాడు. కానీ ఆయన ఒక షరతు పెట్టాడు, మీరు అన్ని తినండి, హాయిగా ఎంజాయ్ చేయండి, కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చి ఈ చెట్టు జోలి మాత్రం మీరు రాకండి అయ్యా అన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? అదే పని చేశారు. దానివల్ల మనకి ఇన్ని కష్టాలు అయిపోయినాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు చెప్తారు, మీరు అది చెయ్యొద్దు అంటారు అని. బయటికి వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారు? అదే చేస్తారు. అది చెయ్యొద్దు. ఇదిగో ఈ డబ్బాల్లో పప్పలు ఉన్నాయి, మీరు అందరూ తినండి
ఆ డబ్బాలు మాత్రం ముట్టుకోకండి అంటారు. వీళ్ళు ఈ పెద్ద డబ్బా వదిలేసి ఆ చిన్న డబ్బానే ముట్టుకోవద్దన్నారు. అదేంటని చూస్తారు. తీరా ఓపెన్ చేస్తే అందులో పాడైపోయినవి ఉన్నాయి కాబట్టి అది ముట్టుకోవద్దు అన్నారు. కానీ అదే ఓపెన్ చేస్తారు. అది మనకి అలా వచ్చేసింది. ఆ తత్వం అనేది, ఆ నైజం అనేది వచ్చేసింది. అయితే దేవుడు ఇంకా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఇంకా చాలా చాలా ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించాడు. మనము ఇప్పుడు 2024 సంవత్సరం అయిపోయింది. మనం ఏమనుకుంటామంటే 2024 సంవత్సరాలు అయిపోయింది, 25వ సంవత్సరంలో మనకి ఆ కష్టాలు రాకూడదు అనుకుంటాం. అవునా? ఆ కష్టాలు రాకూడదు. 2025 సంవత్సరం బాగా ఫలించాలి, బాగా మనం అభివృద్ధి పొందాలని మనము అనుకుంటాము. అయితే దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొందటం కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నారంటే మీరు బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు బహుగా ఫలించాలి. చెప్పండి, నేను బహుగా ఫలిస్తాను. మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఏమనాలి? ప్రతిరోజు మీరు అనుకోండి, నేను బహుగా ఫలిస్తాను అనండి. నేను బహుగా ఫలిస్తాను, నేను బహుగా ఫలిస్తాను అంటే అది గొప్ప ఆశీర్వాదం. ఆ మాట మనం అంటూ ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు అనమాట. సరే, ఆదాము ఇలా చేశారు. వాళ్ళని తర్వాత ఆయన బయటికి గెంటేసి అయినా వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు. అలా దేవుని బిడ్డల యొక్క సంతానం అలా పెరుగుతూ భూమి నిండిపోతా ఉంది. ఆ తర్వాత దేవుడు అనేక మందిని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత ఆ ఇశ్రాయేలును ఎవరు నడిపించారు? మోషే నడిపించాడు. మోషే నడిపించి ఆయన చనిపోయాక ఆ బాధ్యత అంతా ఎవరికి ఇచ్చారు? యెహోషువకి ఇచ్చాడు అనమాట. ఎందుకంటే మోషేకి యెహోషువ తోడుగా ఉన్నాడు. అంతేకాదు ఆ యొక్క మోషే యొక్క చేతి నీడలో యెహోషువ మెలుగుతా ఉన్నాడు. ఆయనకు కావాల్సిన అన్ని యెహోషువ కాలేబు ఇద్దరు చేస్తా ఉన్నారు. ఆయనకి గొప్ప పరిచారకుడుగా ఉన్నాడు. మోషేకి యెహోషువ గొప్ప పరిచారకుడుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళు యోర్దాను నది దాటక ముందు, ఇదిగో మోషే, ఇంకా ఇక్కడితో నీకు పులి స్టాపు, బాధ్యత అంతా యెహోషువకు అప్పగించి అన్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు కిరణ్కి యశ్వంత్ అన్నింటిలో తోడుకుంటున్నాడా? అలా ఉంటే దేవుడు యెహోషువని ఆశీర్వదించండి, నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే మోషే చనిపోయాక యెహోషువ అనుకుంటున్నాడు, ఇంతమంది జనాంగం, వీళ్ళు మామూలు జనాంగమా? ఎలాంటి వాళ్ళు? అలిగే వాళ్ళు. కరెక్ట్. ఇంకా సణుగుతా ఉంటారు, అలుగుతా ఉంటారు, ఇలా పొందుకుంటారు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మళ్ళీ కాసేపటికి ఏంటయ్యా బాబు, ఐగుప్తులోనే మాకు బాగుందని అంటూ ఉంటారు. సంఘంలో కూడా చాలా మంది అలానే ఉంటారు, అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటారు. అయినా ఏంటి, మా అమ్మగారు అయ్యగారు సరిగ్గా ప్రార్థన చేయట్లేదా, వాళ్ళు గట్టిగా ఉపవాసం ఉంటే మాకు ఈ కష్టాలు ఏంటి అని అనుకుంటారు. కానీ అయ్యో మేము కూడా ఉపవాసాలు ఉండాలని ఆలోచించరు అనమాట. అలా ఉంటారు ఈ రోజుల్లో. అయితే ఇంత జనాంగాన్ని అప్పుడు యెహోషువ అనుకుంటున్నాడు, వీళ్ళు మోషేనే ఇసికిచ్చేశారు, అంత పెద్ద వయసున్న మోషేనే ఇసికిచ్చేశారు, ఇక నా సంగతి ఏంటని భయపడ్డాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, యెహోషువ నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉంటా అన్నాడు. హల్లెలూయా. నేను మోషేకి తోడైనట్లు నీకును తోడై ఉంటానన్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క 31 రోజుకి మనం వచ్చాం. అసలు ఈ 31 రోజులు మనం జీవించి ఉన్నామంటేనే దేవుని యొక్క కృప. హల్లెలూయా. చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు ఉన్నారు, రేపు టక్కన పోయారు. కానీ దేవుడు మన ఈ యొక్క సంవత్సరంలో 31 రోజులు క్షేమంగా కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఒక్కసారి సంతోషంగా ఎక్కడున్నాం మనం? మోషే దగ్గర ఉన్నాం. యెహోషువతో అన్నాడు, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటానన్నాడు.
అని దేవుడు ఒక మాట చెప్పాడు అన్నమాట. చూడండి, యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడ్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. హల్లెలూయా. మనకేం కావాలి? మన ప్రవర్తన మారాలి. హల్లెలూయా. మన క్యారెక్టర్ మారాలి. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం వెళ్ళాలి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోషువ ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఉంది కదా, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింపాలి. ఓకే, తర్వాత ఏముందంటే, వ్రాయబడిన వాటన్ని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా. హల్లెలూయా. ఏదో బైబిల్ పట్టుకొని సంకలో పెట్టుకొని రోజు ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం లేదు. లేకపోతే బైబిల్ తీసుకొని తల కింద పెట్టుకొని నిద్రపోయినా ఏమీ ప్రయోజనం లేదన్నమాట. ప్రయోజనం ఎక్కడ వస్తుందంటే, దివారాత్రం మనము దాన్ని ధ్యానం చేయాలి. చాలా మంది ధ్యానం చేస్తారు. ఏం ధ్యానం చేస్తారు చెప్పండి? డబ్బులు సంపాదించాలి, కష్టాలను ధ్యానం చేస్తారు. నాకు ఆ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది అని అదే ధ్యానం చేస్తారు. ఇంకా కొంతమంది మా పెళ్లిలో వీళ్ళకి బాగా మొక్కలేసారు, నాకు ఇయ్యలేదు అనుకుంటారు. నేను చెప్తాను, సమయం రాని అని అనుకుంటారు. ఈయనకి పెళ్ళయి 60 సంవత్సరాలు అయిపోతుంది. 60 సంవత్సరాలు అయిపోయినా కూడా అదిగో ఆయన వచ్చాడు చూసి, అదిగో ఆయనే మీ వాడే పక్కన భార్యతో అంటాడు, అసలు మాకు సరిగ్గా వడ్డించాడా? మీ వాళ్ళందరూ నా పక్కన కూర్చున్నారు, వాళ్ళకి బాగా వడ్డించాడు కానీ నాకు సరిగ్గా వడ్డించనే లేదని పెళ్ళైపోయి 60 సంవత్సరాలు అలాంటివన్నీ బాగా ధ్యానం చేస్తూ ఉంటారు కొంతమంది. మనం అది కాదు ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? మనం మీరు బహుగా ఫలిస్తాలి, మీరు బహుగా ఫలించాలి, నేను మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తా, మిమ్మల్ని ఆశీర్వదించా అన్నాడు. ఆ మాట మన మైండ్లో ఉండిపోవాలన్నమాట. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడని నువ్వు అలా అలా ధ్యానం చేసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అనే ఒక విశ్వాసము నీకు రావాలంటే నువ్వేం చేయాలంటే, దివారాత్రము వాక్యము ధ్యానం చేయాలి. దివారాత్రం వాక్యం ధ్యానం చేయాలంటే ముందు వాక్యము చదవాలి. వాక్యము చదవాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు జాగ్రత్త పడునట్లు, అంటే నువ్వు ఎలా నడవాలి, నువ్వు కుడికి వెళ్ళాలా, ఎడమకి వెళ్ళాలా, స్ట్రైట్కి వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఏం చేయాలో నీకు అన్ని సక్రమంగా నీకు తెలియబడాలంటే నీవు దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించు అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకి అదే చెప్తున్నాడు. నువ్వు ధ్యానం చేసి దాని ప్రకారము జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళితే నీ యొక్క మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకొని చక్కగా నడిచెదవు అంటాడు. హల్లెలూయా. నీవు చక్కగా నడవాలంటే యవనస్తులకు కాదు, ముసలోళ్ళకి కూడా ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. ఆ శోధనలన్నీ కూడా జయించాలంటే మనలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఉండాలి. యేసుక్రీస్తు కూడా శోధనలు వచ్చినాయా రాలేదా? ఎప్పుడు వచ్చినాయి శోధనలు? 40 దినాలు ఉపవాసం ఉండిన తరువాత కదా. 40 రోజులు ఉపవాసం ఉన్నాక ఇంకేముంది, నాకు ఫుల్ పవర్ వచ్చేసింది, అభిషేకం వచ్చేసింది, డామ్ డూమ్ అనుకుంటూ మనం బయటికి వెళ్ళామనుకోండి, అప్పుడే సాతాను పట్టుకుంటాడు అనమాట. పట్టుకొని అసలు ఎంత బాగా ఉన్నాడో అని 40 రోజులు బాగా అభిషేకం అది ఇది పొద్దుకు బెలూన్ ఎంత లావ్ అయిపోయాక బయటికి వెళ్ళాక సాతాను టపక్కన ఒక ముళ్ళు గుచ్చితే తుస్సని వెళ్ళిపోతుంది.
ప్రార్థనతో పాటు దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిస్థితి అదే. 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి తండ్రితో ఆయన సంబంధం కలిగి ఉన్నాక అప్పుడు అపవాది వచ్చి ఆయన శోధించాడు. శోధిస్తే ఆయన ప్రతిదానికి అసలు నా సంగతి ఏంటో, నా పవర్ ఏంటో చూపిస్తా అనలేదు. వాక్యం ద్వారా గద్దించాడు ఆయన. హల్లెలూయా. వాక్యం ద్వారా గద్దించాడు. మనలో కూడా వాక్యం ఉండాలి. మనలో కూడా ఆ వాక్యం ఉండాలి. అంతేకాని కోపం రాగానే టప 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 ఇంకేయో బయటకు వచ్చేసినాయి అనుకోండి, లాభం లేదు. కోపం వచ్చాక కూడా వాక్యం నోట్లోంచి బయటికి రాదు. వాక్యం ద్వారా మనం గద్దించాలి. వాక్యం ద్వారా గద్దించాలని చెప్పి దేవుని వాక్యాన్ని తప్పుగా వాడకూడదు. ఒకసారి ఒక అక్క ఆటో ఎక్కిందంట. ఆటో ఎక్కి ఎక్కడో దిగిందంట. దిగాక అది 2 రూపాయలు ఎక్కువ అడిగాడు. ఆ చిల్లరలాగా ఇస్తే అది 2 రూపాయలు ఎక్కువ తీసుకుని రిటర్న్ ఇచ్చాయంట. ఏంటయ్యా 2 రూపాయలు ఎక్కువ తీసుకున్నా? లేదమ్మా, ఇక్కడ వరకు వస్తే నేను అంత లేదు, మొన్న ఆయన ఇంత తీసుకున్నాను, లేదు నా రేట్ ఇంతే. అంటే ఇదిగో నువ్వు దగ్గర 2 రూపాయలు ఎక్కువ తీసుకున్నావు, నువ్వు పరలోకం వెళ్ళవు, నా సంగతి నీకు తెలీదు, నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు పరలోకం వెళ్ళవు, జాగ్రత్త అందంట. దేనికోసం? 2 రూపాయల కోసం. వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? కాబట్టి మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోరు జాగ్రత్తగా ఉండాలంటే అందుకని దేవుడు ఏం చెప్తున్నా అంటే నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. నువ్వు అభివృద్ధి చెందాలంటే దివారాత్రం వాక్యము ధ్యానం చేయాలి. ఆ రోజు యెహోషువ దేవుని మాట ప్రకారం వాక్యము ధ్యానించి జాగ్రత్తగా నడవబట్టి ఆయన ఎంతో అభివృద్ధి పొంది, మోషే ఏ విధంగా అద్భుతాలు చేశాడో ఆయన కూడా అన్ని గొప్ప అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. మోషే ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలును నడిపించాడు. యెహోషువ యోర్దాను దాటించాడు. యెహోషువ యోర్దాను దాటించి ప్రజలను కనాను దేశానికి నడిపించాడు. ఇదంతా ఎలా జరిగిందంటే దివారాత్రం వాక్యం ధ్యానం చేశాడు. మనము కూడా ఎప్పుడైతే దివారాత్రం వాక్యం ధ్యానం చేస్తామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దివారాత్రం వాక్యం ధ్యానం చేయాలంటే ముందు వాక్యం చదవాలి. నేను చాలా మందికి చెప్తాను, ప్రతిరోజు సామెతలు 1, కీర్తనలు 1 చదవండి అంట. నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. సామెతలు ఎన్ని ఉన్నాయి? సామెతలు ఎన్ని ఉన్నాయి? 31 ఉన్నాయి. చూడండి ఒకసారి, ఎందుకన్నా డౌట్, కొంతమంది 30 అంటున్నారు, 31 ఉన్నాయి. కాబట్టి మనకి 31 వచ్చినప్పుడు రోజుకు 1 చొప్పున చదువుతాం. 30 వచ్చినప్పుడు 30వ తారీఖున 2 అధ్యాయాలు చదువు. అలా మీరు ప్రతిరోజు సామెతలు 1 అధ్యాయం మీరు డైలీ చదవాల్సింది చదువుతూ ఉండండి. అది కాకుండా సామెతలు ప్రతిరోజు మీరు చదువుతూ ఉంటే సంవత్సరానికి ఎన్నిసార్లు చదువుతారు? 12 సార్లు సామెతలు చదివితే అసలు మనం ఎలా ఉంటామో తెలుసా? చాలా దేవుడు మన ప్రవర్తనలు ఎంతో మార్పు తీసుకొస్తాడు. ఈ సంవత్సరం అలా చేయండి మీరు. హల్లెలూయా. అంతేకాకుండా కీర్తనలు 1 చదవండి. కీర్తనలు చదువుతా ఉంటే రోజుకొకటి మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలుస్తుంది. హల్లెలూయా. ఏ విధంగా, ఎందుకంటే దేవుని వాక్యం బహు వేగముగా పరిగెత్తుద్దంట. ఆ వాక్యం వేగంగా పరిగెత్తుద్ది కాబట్టి మీరు వాక్యం ద్వారా వాక్య సంబంధమైన ప్రార్థన చేయండి. దేవుని యొక్క అద్భుత కార్యాలు మీ జీవితంలో చూస్తారు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మీరందరినీ కూడా బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ కూడా బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మీరు బహుగా ఫలించాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు అన్నమాట ఆయన. దివారాత్రము వాక్యం ధ్యానం చేయండి. దివారాత్రము వాక్యం ధ్యానం చేసినప్పుడు మోషే ఏ విధమైన గొప్ప కార్యాలు చేశాడో, ఆ తర్వాత యెహోషువ దేవుని వాక్యం ధ్యానించి ఏ విధమైన గొప్ప కార్యాలు చేశాడో మనం కూడా మన జీవితంలో అలాంటి కార్యాలు చేస్తాం. దేవుడు చేయటం కాదు, మనమే చేస్తాం. హల్లెలూయా. గొప్ప కార్యాలు మనము చూస్తాం అన్నమాట. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే నీకే సాధ్యం అంట సమస్తం. సరే, ఇదే విధంగా దేవుని వాక్యం చదవండి అని ఇంకో చోట ఉంది. అక్కడ చెప్పండి.
వెరీ గుడ్. కీర్తనలు 1వ అధ్యాయం చూడండి. సంఘస్థులు వాక్యం అలా చెప్తుంటే అప్పుడు పాస్టర్ గారిని అభినందించాలన్నమాట. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పండి. ధన్యుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారంటే ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారంట. ఎలా ఉంటారు? ఫలమిచ్చి చెట్టు వలె. మనం ఫలించాలి, ఫలము ఉండాలి. మన జీవితంలో మనం ఫలము పుష్పించి ఫలాలు ఇవ్వాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అతడు చేయనదంతయు సఫలమగును. పై వచనంలో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. చాలండి. ఒకటేమో నడవద్దు అన్నారు, ఇంకోటి నిలబడవద్దు, ఇంకో చోట కూర్చోవద్దు. నడవద్దు, నిలబడవద్దు, కూర్చోవద్దు. ఇలాంటి 3 విషయాలు దేవుడు మనకు చెప్తున్నాడు. అయితే ఆ 3 విషయాలు మనం చేయాలంటే వాక్యం మన హృదయంలో నిండి ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో మనం నింపుకుంటూ ఉంటామో అప్పుడు ఆ చోటకి నడవము, ఆ చోట్లో నిలబడము, ఆ చోట కూర్చోము కూడా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేయాలి. సపోజ్ ఒక గ్లాస్ తీసుకుందాము. గ్లాస్ ఇక్కడ ఒక వాటర్ బాటిలే ఉంది. ఇక్కడ ఈ వాటర్ బాటిల్ ఉంది. ఇందులో ఒక నీలి మందు కలిపామనుకోండి, బ్లూ కలర్. బట్టలు వేస్తాం కదా, ఏంటది? ఉజాలానా? ఏంటది? ఉజాలా 4 డ్రాప్స్ వేస్తాం అనుకోండి, ఏమవుతుంది? బ్లూ కలర్గా మారిపోద్ది కదా. సరే, బ్లూ కలర్గా మారిపోద్ది. ఉజాలా వేసాం. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి పంపు కింద పెట్టామనుకోండి, నీళ్లు నిండిపోతా పొర్లిపోతా ఉంటాయి. అలానే ఒక 5 నిమిషాలు పెట్టాం, ఏమవుతుంది? తర్వాత మొత్తం మళ్ళీ వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. అంటే నీళ్లు పడి 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 ఆ కలర్ అంతా పోయి పల్చనైపోయి మళ్ళీ ఇంతకుముందు ఫస్ట్ మీరు డ్రాప్స్ వేయకముందు నీళ్ళు ఎలా ఉందో అలా అవుతుంది కదా. అదేవిధంగా ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని చదువుతా ఉంటామో ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే క్లీన్ చేస్తుంది మనల్ని. హల్లెలూయా. వాక్యం మనల్ని క్లీన్ చేస్తుంది అనమాట. మనం క్లీన్ చేయక్కర్లా, మనం మాటిమాటికి క్లీన్ చేయక్కర్లా. ఈ వాక్యమే మనల్ని క్లీన్ చేస్తుంది. జస్ట్ మీరు తింటా ఉండండి. వాక్యం తింటా అన్నారని రోజుకో పేజీ నవ్వలేదు, అది కాదు. వాక్యం చదవాలి బాగా. హల్లెలూయా. రోజు వాక్యం చదవండి, ధ్యానం చేయండి. ఒక్క పదం తీసుకొని ఆ పదాన్నే ధ్యానం చేయండి. అతడు చేయనదంతయు సఫలము. అవును, నేను చేసే పని అంతా సఫలం చేస్తాడు దేవుడు. నేను చేసే పని అంతా సఫలం చేస్తాడు. ఆ ఒక్క మాట పట్టుకోండి, అలా ఆ రోజంతా ధ్యానం. అలా ఒక్కొక్క కీర్తనలో మీరు శ్రద్ధగా చదివినట్లయితే దేవుడు ఏదో ఒక వాక్యం ద్వారా, ఒక పదం ద్వారా మిమ్మల్ని టచ్ చేస్తాడు అనమాట. అరే ఇది చాలా బాగుంది అని మీకు అనిపిస్తుంది, అదే దేవుడు మాట్లాడటం. ఆ వాక్యాన్ని పట్టుకొని మీరు ధ్యానం చేస్తూ ఉండండి. ఆ రోజంతా అందులో మీకు చాలా కావాల్సినంత బలం మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉంటామో ఆటోమేటిక్గా మన హృదయం అంతా శుభ్రం అయిపోతుంది. ఎందుకంటే వాక్యములో జీవము కలదు. హల్లెలూయా. వాక్యములో జీవము కలదు. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం మనలో ఉంటే దేవుడు మన తోడుగా ఉన్నట్లే. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. వాషింగ్ మిషన్
వాషింగ్ మిషన్ తెలుసు కదా. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాం. బట్టలు వేసాక ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేసినాయి కాబట్టి ట్రే లాగి అందులో లిక్విడ్ పోస్తాం. లిక్విడ్ పోసి క్లోజ్ చేసి దానికి ప్రోగ్రామింగ్ ఇచ్చేస్తే ఆన్ నొక్కితే అది తిరుగుతూ ఉంటుంది. ఈ లిక్విడ్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి ఏమవుతుంది, బట్టలన్నీ క్లీన్ అయిపోతాయి. 10 నిమిషాలు అయ్యాక వచ్చి ఆ లిక్విడ్ లోపలికి వెళ్ళిందా లేదో, అసలు అది క్లీన్ చేస్తుందో లేదో, ఎందుకన్నా మంచిది ఓపెన్ చేసి మళ్ళీ మనం క్లీన్ చేద్దాం అనుకుంటామా? అస్సలు అనుకో. మన నమ్మకం ఏంటి, ఆల్రెడీ ఆ లిక్విడ్ వేసాము, ఆన్ చేసాము కాబట్టి అది గిర్రం తిరుగుతూ ఉంటుంది కాబట్టి అదే క్లీన్ చేసేస్తుంది అనుకుంటాం. అదేవిధంగా దేవుని వాక్యాన్ని మీరు చదువుతూ ఉండండి, దివారాత్రి ధ్యానం చేయండి, మన హృదయం అలా క్లీన్ అవుతుంది. హల్లెలూయా. ప్రత్యేకంగా మనం కూర్చొని అయ్యో నేను ఇలా చేస్తాను అలా చేస్తాను, అయ్యో నాకు తెలియకుండా నేను అలా కళ్ళతో ఇలా చూస్తాను, అయ్యో నా ఆలోచనలు చెడు ఆలోచిస్తాను, ఏం చేయాలి ప్రభు అని మీరు ఏమి తత్తరపడక్కర్లా. వాక్యం చదవండి చాలు. హల్లెలూయా. వాక్యం చదవండి, ఆటోమేటిక్ అదే మిమ్మల్ని క్లీన్ చేసి సరైన మార్గంలో మీరు నడుస్తూ మీరు వర్ధిల్లునట్లు చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం మనల్ని ధ్యానం అది ఫలింపు చేస్తుంది. తర్వాత నూతన నిబంధనలో యేసయ్య ఏం చెప్పాడో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. దేవుడి యొక్క నెలలో ఈ దినం మీకు ఇస్తున్న వాక్యం ఏంటంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. దేవునికి వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము. అయితే ఎప్పుడైతే దేవునితో మనం అంటు కట్టబడి ఉంటామో, దేవునిలో నిలిచి ఉంటామో, మనం బహుగా ఫలిస్తామంట. ఒకవేళ మనం బహుగా ఫలించలేదు అంటే అర్థం ఏంటి? ఆయన యందు మనము నిలిచి ఉండలేదు. వాక్యాన్ని 2 విధాలుగా చదువుకోవాలి మనం. ఆయన యందు నిల్చుంటే బహుగా ఫలిస్తారని దేవుడు వాక్యం చెప్పాడు. దేవుని మాట ఎప్పుడు సత్యము, అది ఒక సున్నా పొల్లు కూడా ఎక్కడికి పోదు. ఆయన ఏం చెప్తే అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అదే విధంగా ఒకవేళ నేను బహుగా ఫలించలేదంటే ఏంటి అర్థం అంటే, నేను దేవుని యందు నిలిచి ఉండలేదు అని మనల్ని మనం సరి చేసుకోవాలి. దానికి పెద్ద కష్టపడక్కర్లా, మనం వాక్యం చదివి ధ్యానం చేస్తూ ఉండాలి. యేసయ్యా చెప్పయ్యా, నీ వాక్యం ద్వారా మాట్లాడు, నన్ను సరిచేయి, నీ మార్గములు నడిపించని మనం ప్రార్థన చేసి వాక్య ప్రకారం ముందుకు వెళ్తే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. బహుగా ఫలిస్తారని దేవుడు చెప్పాడు. తర్వాత మాట ఏం చెప్పాడు? నెక్స్ట్ లైన్, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే దేవునిగా
దేవునికి మనం వేరుగా ఉండి ఏమీ చేయలేము. ఈ మధ్య కాలంలో అందరూ చెప్పుకుంటున్నారు. ఏం జరిగింది? న్యూ ఇయర్లో, కొత్త సంవత్సరంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఏంటది? లాస్ ఏంజల్స్ లో చాలా పెద్ద పార్టీ జరిగింది. చాలా ఉత్సవాలు చేసుకున్నారు. చాలా గొప్ప గొప్పగా ఉత్సవాలు చేసుకున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు లేని పట్టణం ఇది అనుకున్నారు. ఏమనుకున్నారు? దేవుడు లేని పట్టణము, దేవుడు మాకు అక్కర్లేదు. అక్కడ కొన్ని వాళ్ళు అలా పేర్లు రాసి దానికి 15-20 ఆస్కార్ అవార్డులని అవన్నీ ఇవన్నీ రాసుకొని చివరిలో గాడ్ అని పెట్టి 0 అని పెట్టారు. గాడ్ అని పెట్టి 0 అని పెట్టారంటే మేము దేవుడు లేకుండా ఏమైనా చేయగలం అన్నారు. ఎందుకంటే వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు, కావాల్సినంత డబ్బు ఉంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇక మాకు దేవునితో పని ఏంటి అనుకున్నారు. తమను పుట్టించిన సృష్టికర్తనే మర్చిపోయారు. ఈ రోజుల్లో చాలా మంది అదే చేస్తున్నారు. తమను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నారు. కానీ చాలా విచారకరమైన సంగతి జరిగింది. ఒక్క రోజులోనే, కొన్ని క్షణాల్లోనే కోట్లు నాశనం అయిపోయింది. మాది 10 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాం, మా కారు 10 కోట్లు, నా కారు 5 కోట్లు, అన్ని కోట్లలోనే. చివరికి ఏం చేశారు? కార్లు వదిలి కారులో దిగి పారిపోయారు ప్రాణాలను రక్షించుకోవటానికి. దేవునికి వేరుగా ఉండి మనం ఏమి కూడా చెయ్యలేము. కొంతమంది చూస్తారు, కొంచెం అభివృద్ధి రాగానే దేవుని మర్చిపోతారు, మందిరం రావటం మర్చిపోతారు, దశమ భాగాలు ఇవ్వటం మర్చిపోతారు. జీతం 10,000 ఉన్నప్పుడు 1,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తారు. 20,000 వచ్చినప్పుడు 2,000 ఖచ్చితంగా ఇస్తారు. అదే 50,000 వచ్చేసరికి అమ్మో చర్చిలో 5,000 ఇస్తానా, 5,000 ఇస్తే వాళ్ళు పాస్టర్ గారు వాళ్ళు బాగా పెద్దోళ్ళు అయిపోతారేమో, మాకంటే పెద్దోళ్ళు అయిపోతారేమో, రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ పాస్టర్ గారి కొరకు ఎవ్వరు కూడా దశమ భాగాలు ఇవ్వరు. దేవుని కొరకు ఇవ్వాలి. హల్లెలూయా. సంఘస్థులు ఇస్తే వాళ్ళకి ఆశీర్వాదము, అంతేగాని దేవుని సేవకులకు కాదు ఆశీర్వాదం. సంఘస్థులు దేవుని కొరకు ఇస్తే వాళ్ళ ఆశీర్వాదం కొరకు వాళ్ళు ఇవ్వాలి. హల్లెలూయా. దశమ భాగాలు కానీ, మీ ప్రతిష్టార్పణలు కానీ, ఏది కానీ మందిరంలో మీ ఆశీర్వాదం కొరకు మాత్రమే ఇవ్వాలి, కానీ దేవుని సేవకుల ఆశీర్వాదం కొరకు కాదు. అది చాలా మంది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏమన్నా అంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అదేవిధంగా బైబిల్లో మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఒక ధనవంతుడు, బాగా దేవుడు అతనికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. పంటలు బాగా 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 పండినాయి. ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయి? 35, 40. అతనికి 50 వచ్చినాయి అంట. ఉదాహరణకి అతనికి 50 వచ్చినాయి అంట. 50 వస్తే ఇక అప్పుడు అనుకున్నాడు, అరే నాకున్న ఏమంటారు పొట్లు అవన్నీ సరిపోగానే అవన్నీ పడగొట్టి ఇంకా పెద్ద పెద్ద గోదాములు కట్టేసి అందులో పెట్టేయండి. వాళ్ళందరూ అదే వాళ్ళు నేను అనుకుంటున్నా, బైబిల్లో లేదు కానీ నేనేమనుకుంటున్నా, వాళ్ళు అనుకుని ఉంటారు ఈ సంవత్సరం మా అయ్యగారికి బాగా, అదే మా యజమానికి బాగా పంట పండింది కాబట్టి మనకి ఇంక్రిమెంట్ ఇస్తాడేమో, మనకి ఇంక్రిమెంట్ గిఫ్ట్లో ఏమో ఇస్తాడేమో అనుకొని ఉంటారేమో వాళ్ళ పనులు. కానీ ఏం ఇవ్వలేదు. కానీ అదే పెద్ద పడగొట్టి పెద్దవి కట్టి అందులో పెట్టినాక అందరు వాళ్ళ పని వాళ్ళు కమ్మగా చేసుకుంటూ వెళ్ళారు, కష్టపడి చేసుకుంటూ వెళ్ళారు. ఇక అప్పుడు కాలు మీద కాలేసి పడుకొని అనుకున్నాడు, ఆహా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు. కానీ ప్రభువా నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలను దేవుని స్తుతించలేదు, ఒక ఎంగిల్ చేయి కూడా ఎదల్చలేదు అనమాట. అంతే దేవుడు అన్నాడు, ఈ రాత్రికే నీ ప్రాణం తీసుకుంటున్నాను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినం మనం జీవించి ఉన్నామంటే ఆ దినం వరకు దేవుని స్తుతించాలి. మనకు కలిగినది దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇవ్వాలి, దేవుని స్తుతించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. రేపటికి వాయిదా వేసుకోకూడదు.
ఈ రాత్రికే మీరు ఇంటికి వెళ్ళి వాక్యం చదవటం మొదలు పెట్టండి. ఇప్పుడు కీర్తనలు ఒకటి, సామెతలు ఒకటి చదవమన్నా. రేపు ఫస్ట్ కదా, రేపు నుండి మొదలు పెడదాం అనుకోకండి. వాళ్ళు రాత్రికే వెళ్ళి మొదలు పెట్టండి. ఒక విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనందరం కూడా రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి. హల్లెలూయా. ఎంతకాలం మనం జీవిస్తామో తెలియదు, లేకపోతే రాకడ వచ్చే వరకు ఉంటామో మనకి తెలియదు. కానీ ఈ దినము నేను చనిపోతే పరలోకానికి వెళ్ళాలని ఒక నిశ్చయిత మనకు ఉండాలి. చాలా మంది ఏమంటారంటే, ఇంకేముంది, నేను బాప్తిజం తీసుకున్నా, ఇక నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను, అయిపోయింది. బాప్తిజం ముందు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, బాప్తిజం తీసుకున్నాను, కానుక ఇచ్చేసాను, గుళ్ళో పలహారాలు పంపించే, అయిపోయింది. ఇక ఇక్కడితో ఫుల్ స్టాప్. అక్కడ నుండి నెలకు ఒకసారి రొట్టె రసం వచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు మాత్రం రావటం మానేయటం. ఇక అలా కాదు. అలా చేస్తే ఏమవుతుందంటే కొంతకాలానికి వాళ్ళు మెల్లిగా దిగజారిపోతారు. కానీ అలా ఉండకూడదు. మనం దేవునిలో దినదినము వాక్యం ద్వారా బలపరచబడాలి. హల్లెలూయా. మందిరానికి రావాలి. దేవుడు చెప్పినవన్నీ సక్రమంగా మనం చేయాలి. ఇలా చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే బహుగా ఫలిస్తాం. హల్లెలూయా. బహుగా ఫలిస్తాం. దేవుని సేవకుల మాట వినాలి. దేవుని సేవకులు ఒక మాట చెప్పారంటే అది మన మంచికే చెప్పారనేది మనం వినాలి. వాళ్ళ ద్వారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటలు మనం శ్రద్ధగా విని మన జీవితంలో ముందుకు వెళ్తే మనం బహుగా ఫలిస్తాం. ప్రతి తల్లి తండ్రి ఏమనుకుంటారంటే, మాకంటే మా బిడ్డలు బాగా ఎదగాలనుకుంటారు. అదేవిధంగా దేవుని సేవకులు ఏమనుకుంటారంటే, వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలనే కాదు, సంఘమంతా నా బిడ్డలే అనుకుంటారు. హల్లెలూయా. సంఘమంతా నా బిడ్డలు అనుకుంటారు. సంఘంలో వచ్చిన సమస్యలన్నీ వీళ్ళు నెత్తి మీద వేసుకొని దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని అడుగుతూ ఉంటారు. అయ్యా పలానా బిడ్డ రావట్లేదు, ఆ బిడ్డ రాలేదని వీళ్ళు దుఃఖపడతా ఉంటారు. ఆ బిడ్డ సమస్యలో ఉంటే వీళ్ళు దుఃఖపడతా ఉంటారు. ఆ సంగతి చాలా మందికి తెలియదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం శ్రద్ధగా విని దేవుని సేవకుని మాట అవలంబిస్తావో నీవు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. నీవు బహుగా ఫలిస్తావు. దేవుడు నిన్ను బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆదిలోనే ఆదాము అవ్వలు పుట్టినప్పుడు ఆదాము అవ్వలు చేసి ఆయన వాళ్ళని ఆశీర్వదించాడు. ఆయన ఇప్పుడు దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, మీరు బహుగా ఫలించండి అని కోరుకుంటున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండాలి, నేను మీ యందు నిలిచి ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు దేవుడు. సపోజ్ మనం ఒక మొక్క పెట్టామనుకోండి, ఒక విత్తనం వేసి అలా అలా మొక్క వస్తూ ఉంటే చూస్తాం, చాలా సంతోషిస్తాము. మొగ్గలు వస్తే చూస్తాం, సంతోషిస్తాము, చాలా ఆనందంగా ఉంటుంది. అందులో ఏదైనా ఒక ఆకు కొంచెం చీడబట్టింది అనుకోండి, ఏం చేస్తాం? తుంచేస్తాం. దయాదాక్షిణ్యం ఏముండదు, అవునా? దయాదాక్షిణ్యం ఏముండదు. తుంచేస్తాం, లేకపోతే కత్తెరతో కట్ చేస్తాం. ఆకు అయ్యో 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 నాకు నొప్పి పుడుతుంది తుంచకంటే, నువ్వు చీడబట్టున్నావు, నీ చీడ మిగతా దానికి పడుతుందని తుంచి వేస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే అలా తుంచి వేస్తామో ఆ చెట్టు ఏపుగా పెరిగి ఫలిస్తుంది. అందులో ఉన్న చెడు గిడు ఏం మిగతా వాటికి అంటదన్నమాట. అదేవిధంగా దేవుడు మనల్ని ఫలించాలంటే, మనం బహుగా ఫలించాలంటే ఆయన పనికి రాని తీగలను తీసివేస్తాడు. చూడండి, ఆ పై వచనంలో ఉంటుంది, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయును. హల్లెలూయా. మనలో ఏదైతే ఫలించని తీగ ఉంటుందో మిగతా అన్ని బాగా ఫలించాలని చెప్పి ఆ పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడంట. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక పుండు వస్తుంది, ఆ పుండుకి లోపలంతా
ఏమవుతుంది? సెప్టిక్ అయితే చీము పట్టేస్తుంది. చీము పట్టేస్తే డాక్టర్ ఏదో పైన ఇదిగో పలానా ఈ ట్యూబ్ కొనుక్కొని వెళ్ళి రాసుకో తగ్గిపోతాని ఇస్తే ఏమవుతుంది? ఏమి కాదు. ఆ ట్యూబ్ రాసినప్పుడు పైన చర్మం అలా వస్తుంది కానీ లోపల పుండు అలానే ఉంటుంది, ఇన్ఫెక్షన్. మన నొప్పి, చెయ్యి బరువు చేయటం అంతా అలానే ఉంటుంది. కానీ ఆయన ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తీసుకొని అదంతా పిండేసి అది మొత్తం క్లీన్ చేసేటప్పుడు మనకి ఏం కలుగుద్ది? నొప్పి కలుగుద్ది, బాధ కలుగుద్ది, అప్పా అని అరుస్తాము, కేకలు పెడతాము, ఏడుస్తాము కూడా. కానీ అది క్లీన్ చేసేసాక మందేసి కడితే ఒక వారం రోజుల్లో మొత్తం కూడా మానిపోతుంది. హల్లెలూయా. అదేవిధంగా యేసయ్య కూడా మనలో పనికిరాని తీగల్ని తీసివేస్తాడు. ఆ పనికిరాని తీగల్ని ఆయన తీసివేసినప్పుడు మనం బహుగా ఫలిస్తాం. అయితే ఆ పనికిరాని తీగలు తీయబడాలంటే నీవు మందిరానికి రావాలి. హల్లెలూయా. క్రమము తగ్గకుండా మందిరానికి రావాలి, ప్రార్థనలకి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయినప్పుడు దేవుడు చెప్తాడు, దేవుని సేవకులు చెప్తారు, మీరు ఇలా చేయండి, అలా చేయవద్దు, ఇలా చేయండి, అలా చేయవద్దు అని చేసినప్పుడు మీకు దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు వాక్యం అంతా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటే బహుగా ఫలిస్తాం. కొంతమంది ఏమనుకుంటారంటే, అబ్బో ఈ పాస్టర్ గారి వాళ్ళు ఏంటి అంతా నన్నే టార్గెట్ చేశారు, ఆయన అంతా నన్నే టార్గెట్ చేస్తారని ఈ లైన్లో ఒకళ్ళు అనుకుంటారు, చివరి లైన్లో ఒకళ్ళు అనుకుంటారు, ముందు లైన్లో ఒకళ్ళు అనుకుంటారు. అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడినట్టు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే వాళ్ళు బహుగా ఫలిస్తారన్నమాట. అసలు మనం మందిరానికి వచ్చి మనల్ని మనం సరి చేసుకోలేదు అంటే వాక్యం వెళ్ళలేదని అర్థం. అర్థమైందా? ఎందుకంటే ఒక టాబ్లెట్ లోపలికి వెళ్తే దానిపైన అది చెయ్యాలి, అవునా? ఒకవేళ మనం నొప్పి టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, ఆ టాబ్లెట్ లోపలికి వెళ్ళి ఆ నొప్పిని తీసివేయాలి. పారాసిటమాల్ వేసుకుంటే ఆ నొప్పిని తీసివేయాలి. డల్కోలెక్స్ వేసుకుంటే కడుపుని క్లీన్ చేయాలి. ఆ కడుపుని క్లీన్ చేయలేదనుకో డల్కోలెక్స్, ఆ టాబ్లెట్ కడుపుని క్లీన్ చేయలేదనుకో టాబ్లెట్ పని చేయలేదని అర్థం. మన రోగము అలానే ఉంటుందని చెప్పేసి అర్థం అన్నమాట. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ధ్యానం చేయాలి. ఆ వాక్యం ఏం చెబుతుందో మనలో ఆ లోపం ఉంటే ఆ లోపాన్ని తీసివేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఎలా ఉంటాం? బహుగా ఫలిస్తాం. హల్లెలూయా. బహుగా ఫలిస్తాం. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? కేవలం మీరు ఫలించండి అనట్లేదు, కానీ దేవుడు మీరు బహుగా ఫలించండి అంటున్నాడు. ఈ సంవత్సరం దేవుడు మనందరం బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. అంటే ఆత్మీయంగా ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి, ఆరోగ్య రీతిగా మనం ఫలించాలి. అనారోగ్యత పోయి అందరికి మంచి ఆరోగ్యం రావాలి. ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి అందరూ కూడా సమృద్ధితో జీవించాలి. అంతేకాదు ఆత్మీయంగా దేవుని కొరకు ఆకలి పుట్టాలి మనకి. హల్లెలూయా. దేవుని కొరకు ఆకలి పుట్టాలన్నమాట. సపోజ్ చిన్న పిల్లలు చూసుకుందాం. చిన్న పిల్లలు వాళ్ళకి మాటలు చెప్పటం రాదు. ఒక నెలల పిల్లలు అనుకోండి, నెలల పిల్లలకి లేకపోతే ఒక సంవత్సరం అనుకోండి, ఇంకా మాటలు రాకపోతే ఆ టైంకి పొద్దున్నే పాలు గ్లాసులో కలిపి ఇవ్వటం, అలాగే చిన్నగా అన్నము పిసికి అలా తినిపించడం చేస్తున్నారు. వాళ్ళు తినలేదు అనుకోండి, ఆ రోజంతా తినలేదంటే మనం ఏమనుకుంటాం? ఏదో బాగాలేదు అనుకుంటాం. అంటే ఈ బిడ్డకి ఏదో ప్రాబ్లం ఉంది, ఈ బిడ్డ యొక్క శరీరంలో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి సరిగ్గా తినట్లేదు, తాగట్లేదు అనుకుంటాం. అదేవిధంగా ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవలేదో ఆత్మీయంగా నీకేదో ప్రాబ్లం ఉంది. వాక్యం సరిగ్గా చదవలేదంటే ఆత్మీయంగా నీకేదో ప్రాబ్లం ఉంది. దేవుని మందిరానికి రెగ్యులర్గా రావట్లేదంటే ఆత్మీయంగా నీకేదో ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఆత్మీయంగా నీకు ప్రాబ్లం లేకపోతే నీవు ఆకలితో దేవుని సన్నిధికి వస్తావు. హల్లెలూయా. అంతేకాదు ఆకలితో దేవుని వాక్యం చదువుతావు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు
నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ తృష్ణగొనుచున్నది అని వాక్యంలో ఉంటుంది 42వ కీర్తనలో. దుప్పి నీళ్లు తాగాలని ఎలా ఆశపడుతుందో మనము కూడా దేవుని వాక్యం కొరకు అలా ఆశపడాలి, తృష్ణగొనాలి. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు దాహం వేసి నీళ్లు తాగుతున్నా మీకు దేవుని వాక్యం గుర్తుకు రావాలి. హల్లెలూయా, అది గుర్తుపెట్టుకోండి చాలు. నేను నీళ్లు తాగుతున్నానంటే దేవుని వాక్యం గుర్తుకు రావాలి. అరే నేను వాక్యం చదివానా లేదా, వాక్యం ధ్యానించాలి, అంతే. నీళ్లు వాక్యం, నీళ్లు వాక్యం, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. జీవితంలో దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ఆయన బహుగా ఆశీర్వదిస్తాడు. మనం బహుగా ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఎత్తబడే గుంపులో మనం లేకపోతే ఈ లోకంలో మనం పడే బాధలు భయంకరంగా ఉంటాయి. ఆ విషయం ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దినదినం మనల్ని మనం సరి చేసుకోవాలి. వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకోవాలి. ఇంట్లో ఉండి బయటికి వెళ్ళే ముందు 10 సార్లు అద్దం ముందు చూసుకుంటాం. నా జుట్టు బాగుందా, నా ముక్కు బాగుందా, అంత బాగుందా, పౌడర్ సరిగ్గా రాసుకున్నానా లేదా, లేకపోతే క్రీమ్ పులుకున్నానా లేదా, ఇవన్నీ బాగా చూసుకుంటాం. ఈ రోజుల్లో మరి క్రీములు పులుకోకుండా బయటికి వెళ్ళరు. ఏంటి నవ్వుతుంది, ఆమెకాడు వీళ్ళని పెట్టదే ఏంటి? క్రీములు పులుకోకుండా బయటికి వెళ్ళరు, అలా అయిపోయారు జనాలు ఈ రోజుల్లో. దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా, దేవుడు మనం బహుగా ఆయన ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో వచ్చే శోధనలన్నింటినీ మనం ఎదుర్కొని ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కేవలం మనం ఫలించాలని కాదు, బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ఎకరానికి 40 బస్తాలు కాదు, 50, 60, 70 బస్తాలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతగా మనకంటే ఎక్కువగా యేసయ్య ఆశపడుతున్నాడు. మనందరినీ ఆశీర్వదించాలని ఆయన ఊళ్ళూరుతున్నాడు. అయితే ఆయన ఒకటే చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు కాబట్టి నాలో నిలిచి ఉండు అని చూస్తున్నాడు. హల్లెలూయా, నాలో నిలిచి ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన వాక్యం చదివి ఆయన ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు ఆటోమేటిక్గా మనతో మాట్లాడతాడు. ఆయన మనల్ని సరి చేస్తూ ఉంటాడు అనమాట. మరొక మాట చూసుకొని మనం ముగించుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 54, 55, 56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందుము. హల్లెలూయా, దేవుడు ఏం చెప్తున్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందును. హల్లెలూయా. దేవుడు కీర్తన యోహాను 15లో ఏం చెప్పాడంటే, నా యందు మీరును మీ యందు నేను నిలిచేలా మీరు బహుగా ఫలిస్తారని చెప్పాడు. అయితే దేవుని యందు నిలిచి ఉండటం అంటే ఏంటంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగాలి. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే ఆయన యందు మనం నిలిచి ఉంటాం. హల్లెలూయా. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే మనం ఆయన యందు నిలిచి ఉంటాం. ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగాలంటే మనల్ని మనం సరి చేసుకొని ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉండాలంటే
బల్లారాధనలో ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. బల్లారాధన ఎప్పటికీ మనము మిస్ అవ్వకూడదు, మానకూడదు. బల్లారాధనలో పాలు పంపులు పొందితేనే ఆయనలో మనం ఉన్నట్టు లెక్క అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో నేను వాని యందును వారు నా యందును నిలిచి ఉంటారంటారు. ప్రతి బల్లారాధన ముందు ప్రతిరోజు మనం సరి చేసుకోవాలి. అంతేకాదు బల్లారాధనలో ఎప్పుడైతే మనం పాలు పంపులు పొందుతున్నామంటే మనము దేవుని యందు నిలిచి ఉన్నామని అర్థం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నిలిచి ఉంటాడో దేవుడు నిన్ను బహుగా ఫలింప చేస్తాడు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో జనవరి నెల అయిపోయింది, ఫిబ్రవరి నెలలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఈ ఫిబ్రవరి నెలలో ప్రవేశించబోయే ముందు దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే మీరందరూ బహుగా ఫలించాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మీరందరూ బహుగా ఫలించాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. అయితే ఆయన చాలా చిన్న మాట చెప్తున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండండి అంటున్నాడు. నేను మీ యందు నిలిచి ఉంటాను, మీరు నా యందు నిలిచి ఉండండి, మిమ్మల్ని బహుగా నేను ఫలింప చేస్తాను అంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు నిలిచి ఉంది మనందరం కూడా ఈ యొక్క 2025 సంవత్సరంలో బహుగా ఫలించుదుము గాక. ఆమేన్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించును గాక.